కోడిగుడ్లను ఇష్టపడని వారుండరు. చికెన్, మటన్ తినని అధిక శాతం మంది భోజన ప్రియులు కోడిగుడ్లను మాత్రం ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో కోడిగుడ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా మనందరికీ తెలుసు. నిత్యం ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటే మన శరీరానికి కావలసిన పోషకాలతో పాటు తగిన శక్తి కూడా అందుతుంది. అయితే కేవలం కోడిగుడ్లలో ఉండే తెల్లని, పచ్చని సొనే కాదు, కోడిగుడ్డు పెంకులను కూడా తినవచ్చట తెలుసా? అవి పెంకులు కదా, వాటినెలా తినడం? అసలు అవి అరుగుతాయా? వాటిని మనం తినవచ్చా అనే కదా మీ సందేహం. అయితే ఆ సందేహాలకు సమాధానమే ఈ కథనం. కోడిగుడ్డు పెంకులను నిరభ్యంతరంగా తినవచ్చు. వాటిని మన శరీరం సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుందట. అయితే వాటిని అలాగే డైరెక్ట్ గా తినకూడదు. ముందుగా కావలసినన్ని కోడిగుడ్డు పెంకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి నీటిలో మరిగించాలి. 10 నిమిషాల పాటు వాటిని బాగా నీటిలో మరిగించాక ఆ నీటి నుంచి పెంకులను తీసి ఆరనివ్వాలి. అనంతరం అవి పొడిగా అయ్యాక మిక్సీలో వేసి పౌడర్ లా పట్టాలి. మిక్సీకి రావనుకుంటే కాఫీ బ్లెండర్ ను కూడా వాడవచ్చు. అలా తయారు చేసిన పౌడర్ ను నిత్యం 1/2 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీనివల్ల రోజులో మనకు కావలసిన కాల్షియంలో దాదాపు 90% వరకు అందుతుంది. ఇది మన ఎముకలకు ఎంతగానో మేలు చేస్తుంది. ప్రధానంగా మహిళలకు, పిల్లలకు ఇది ఎంతో అవసరం కూడా. ఎగ్షెల్ పౌడర్ లో ఉండే కాల్షియం అత్యంత సహజ సిద్ధమైనదని వైద్యులు చెప్తున్నారు. దీన్ని మన శరీరం సులభంగా అరిగించుకుంటుందట. దంతాలు, ఎముకలు, కండరాలు, నరాలకు ఈ కాల్షియం ఎంతగానో అవసరమని వారు చెప్తున్నారు. కోడిగుడ్డు పెంకుల పౌడర్ లో ఉండే ఔషధాల కారకాలు బీపీని, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఈ పౌడర్ ను ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే ముఖం కాంతులీనుతుంది. కోడిగుడ్డు పెంకుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా, ఆ కాల్షియం మొక్కలకు కూడా అవసరమేనట. ఇంట్లో మొక్కలను ఎక్కువగా పెంచేవారు ఆ పెంకుల్ని పడేయకుండా మొక్కలకు ఎరువుగా వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి. ఎగ్షెల్ పౌడర్ ను ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా తినిపించవచ్చట. దీనివల్ల వాటికి కూడా కాల్షియం బాగా అందుతుంది. అయితే ఈ పౌడర్ ను నేరుగా కాకుండా అవి తినే ఆహారంలో కలిపితే బాగుంటుంది. కాఫీని మరగబెట్టే సమయంలో కొద్దిగా ఎగ్షెల్ పౌడర్ ను కలిపితే కాఫీ ఎక్కువ చేదుగా అనిపించదట. దీంతో పాటు ఆ పౌడర్ ద్వారా మనకు ఎలాగూ పోషకాలు అందుతాయి కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.